నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ జనరేటివ్ ఏ. అసలు జనరేటివ్ ఏ అంటే ఏంటి? డేటాని అనలైజ్ చేసి న్యూ డేటాని జనరేట్ చేయడం, లైక్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో ఎక్సెట్రా. జీపీటీ అంటే ప్రీ ట్రైన్డ్ ఆన్ లార్జ్ టెక్స్ట్ కార్పస్. దాని నుంచి ఫైన్ ట్యూన్ అండ్ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. మనం క్వశ్చన్ అడిగితే ఆ కాంటెక్స్ట్ని బట్టి ఆన్సర్ని జనరేట్ చేస్తుంది. దీన్ని టెక్స్ట్ జనరేషన్, కోడ్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, వీడియో, మ్యూజిక్ క్రియేషన్ లాంటి అప్లికేషన్స్లో యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ పోయమ్ ఆన్ బాలయ్య అని అడిగితే బాలయ్య గురించి తెలిసినంత కాంటెక్స్ట్ని యూస్ చేసి పోయమ్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ రియల్ వరల్డ్ యూస్ కేసెస్. ట్రాన్స్ఫార్మర్స్ని చాలా ఫీల్డ్స్లో యూస్ చేస్తున్నారు, లైక్ చాట్ బాట్స్, కస్టమర్ సపోర్ట్లో 24/7 ఇంటెలిజెంట్ బాట్స్, హెల్త్ కేర్లో మెడికల్ రిపోర్ట్ సమ్మరైజేషన్, ఎడ్యుకేషన్లో ఆటో ఎస్సే రైటింగ్ సమ్మరీస్, ఎంటర్టైన్మెంట్లో మూవీ స్క్రిప్ట్ జనరేషన్. ఒకవేళ కస్టమర్ నాకు ఫీవర్ ఉంది ఏం చేయాలంటే ఏఏ బాట్ టేక్ రెస్ట్, డ్రింక్ ఫ్లూయిడ్స్ అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ సిమ్టమ్ పర్సిస్ట్ అనిస్తుంది. దీని వెనకాల ఉన్న పవర్ చాట్ జీపీటీ. సో ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఎలా వర్క్ చేసింది అండ్ వై ఇట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ జనరేటివ్ ఏ అనేది అర్థమైంది అనుకుంటా.